బాబు నమ్మరు. నేను 3 ఏళ్ల తర్వాత 250 పెంచుతానంటే నన్నే నమ్ముతారు తప్పించి చంద్రబాబు నమ్మరు అనేటువంటిది మనం అప్పుడు కూడా చెప్పాను నేను. ఆ విషయంలో చంద్రబాబు నమ్ముతారు జనం. ఎందుకంటే గతంలో 200 రూపాయలు ఉండే పెన్షన్ 1000 చేస్తానన్నాడు ఆయన వచ్చాక. రాగానే 1000 రూపాయలు చేశాడు. అట్లాగే చివరిలో జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు 2000 రూపాయలు చేస్తానన్నాడు. అది చేశాడు ఆయన. కాబట్టి పెన్షన్ విషయంలో జనం ఎవరు ఫీల్ గారు, చంద్రబాబు కూడా ఇస్తాడని నమ్ముతారని మనం అప్పుడు వీడియోను చేసి మన డిబేట్ లో కూడా మాట్లాడుకున్నాం. ఇతను దాన్ని చాలా లైట్ తీసుకున్నాడు. చాలా కీలకమైనటువంటి అంటే మామూలుగా 2019లో గెలిచిన తర్వాత ప్రజల నాడు తెలుసుకోవడంలో మంచి అద్భుతమైన టాక్టిక్స్ చేశారు త్రూ ఐపాక్ ద్వారా ఇంకో ద్వారా జగన్ అని అనుకున్నారు అందరూ. ఇప్పుడు మీరు చెప్పినట్టు చంద్రబాబు గారు చేయలేదంటే ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఎక్కువ ట్రోల్స్ ఇదే నడుస్తుంది, ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాలను చూసాం. ఫస్ట్ టైం ప్రజల చేతిలో మోసపోయిన ప్రభుత్వాన్ని, జగన్ ప్రభుత్వాన్నే చూస్తున్నాం అనేది 100% విన్నింగ్. ఈయన తీసుకుంటే పవన్ కళ్యాణ్, ఈయన మరి 11 స్థానాలకే పరిమితారు. ఓకే, 40% నా ఓట్ బ్యాంక్ పదిలంగా ఉంది అని చెప్పి సంబరపడాలా, లేదంటే 11 స్థానాలే మరి ఇంత దిగజారిపోయాయని చింతించాలా? అంటే వ్యూహలోపం అనుకోవాలి బేసిక్గా. అయితే ఆ మాట కరెక్ట్. ఇది